పేదవాడికి పెట్టిన ముద్దని కుంభకోణంగా చూపించే ప్రయత్నం ఆరంభమైంది. జగన్ ఓ కుంభకోణం చేశాడని తేలింది. అందులో 77 లక్షల సర్వేరాళ్ళు చేశారు. కాబట్టి వీటిలో ఎంత పరిమాణంలో ఎంత భూమి వెళ్ళింది ఏంటి అన్నది తేల్చమని చెప్పేసి చంద్రబాబు గారు ఆదేశించారు. ఇవాళ భూముల ల్యాండ్ దీని ప్రకారం అన్నటువంటిది తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందులో ఒక భూమి ప్రభుత్వ భూమి, ప్రభుత్వం దాన్ని అసైన్ చేసింది. అంటే ఒక మాజీ సైనికుడికో, ఓ ఎస్సీకో, ఓ ఎస్టీకో, ఒక బీసీకో, లేకపోతే దివ్యాంగుడికో ఇచ్చి ఉంటుంది. వాళ్ళు దశాబ్దాల నుంచి నడుపుకుంటున్నారు, దాంట్లోనే బ్రతుకుతున్నారు. ఇళ్ళే కట్టుకున్నారా, లేకపోతే దాన్ని ఏమంటారు పొలాలే నడుపుకుంటున్నారా, పరిశ్రమలే నడుపుకుంటున్నారా, ఏదో ఒకటి. వాటిని 22A ప్రకారం ఓ చట్టం తీసుకొచ్చి శాసనసభలో పాస్ చేసి దాని మీద జీవో ఇచ్చి దాని ప్రకారం వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అన్ని రిజిస్ట్రేషన్ జరిగింది. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే 77 లక్షల రాళ్ళు పాతారు. అంటే ఏదో ఒక 60,000, 70,000 లేదా 1,00,000 స్థలాలు ఇచ్చున్నట్టు. ఇప్పుడు దాని మీద విచారణ ఎన్ని అవతల వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు అసైన్ ల్యాండ్స్, వాటిట్లో ఎన్ని వాళ్ళు అమ్ముకున్నారు అన్నట్టు. అమ్ముకున్నది అధికారులు తేల్చలేరు, అక్కడ ఎన్ని ఇచ్చారు అన్నది తేలుస్తారు. ఇప్పుడు అది తేల్చి అదంతా కుంభకోణం అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పేదోడికి ఇచ్చేసిన తర్వాత ఇవాళ 100 రూపాయల వాల్యూ రేపు పొద్దున 10,000 రూపాయలకి అమ్ముకోవచ్చు అతను. చిన్న ఎగ్జాంపుల్, అసైన్డ్ ల్యాండ్స్ అమరావతిలో 5 లక్షలకి 10 లక్షలకు కొన్నోళ్ళు ఆ తర్వాత 4 కోట్లకి 5 కోట్లకి అమ్ముకున్నారు. అట్లాగే ఇక్కడ వస్తుంది. కాకపోతే అది వైసీపీ వాళ్ళు తీసుకున్నారంటే అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు అమరావతిలో తీసుకొని ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇది తప్పు అయితే అది తప్పు అవుతుంది. బట్ ప్రస్తుతం మీడియా కోసం హడావిడి నడుస్తుంది.